పెద్దలు రాములు గారు, సాగర్ అన్న, వెంకటరమణ అన్న, అబ్బాస్ అన్న, మిగతా అందరికీ పేరు పేరున జై భీమ్. మనము సినిమా విడుదల కంటే ముందు ట్రయల్ ఏది వస్తుంది అంటారు కదా, నాకైతే అట్నే అనిపించింది. ఆ దాడి రామరాజ్యం ఎట్లుంటుందో ఆ దాడి ముందు చూయించింది. రామదండు రామరాజ్యం ఎట్లుంటుంది అని చెప్పడానికి ఈ దాడి చాలా ఒక సాక్ష్యంగా నిదర్శనంగా నిలబడుతుంది. ఎందుకు ఇట్లా మాట్లాడాల్సి వస్తుందంటే, మనందరికీ తెలుసు చరిత్రలో శంభుకుడు తపస్సు చేసుకుంటాడు. వాల్మీకి రాసిన రామాయణం ఉంది, ఇది కొత్తగా నేనేమి ప్రజెంట్ చేసిన లేదు. ఆయన తపస్సు చేసుకుంటే, ఒక దళితుడు తపస్సు చేసుకుంటే ఒక పాము వచ్చి ఒక బ్రాహ్మణైన కుమారుణ్ణి కరిస్తే బ్రాహ్మణైన కుమారుడు చనిపోతాడు. చనిపోవడానికి ఒక శంభుకుడు అనే ఒక దళితుడు తపస్సు చేస్తుండు కాబట్టి చనిపోయినని చెప్పి రామునికి చెప్తే, రాముడు వెనక ముందు ఆలోచించకుండా ఓ పరిపాలన దక్షత కలిగిన రాముడు శంభుకుణ్ణి వధిస్తాడు. ఇది చరిత్ర. నాకు నువ్వు అంటే ఇష్టము, నీ మీద ప్రేమ ఉంది, నాకు నన్ను ప్రేమించు, నేను ప్రేమిస్తూ అని చెప్పి తాటకి చెప్పిన పాపానికి తాటకి ముక్కు చెవుల్ని కోసేసిన చరిత్ర కూడా మనకు తెలుసు. ఇదంతా రామరాజ్యంలో జరిగింది. రాముడు చేసిండు స్వయంగా, రాముడు లక్ష్మణుడు స్వయంగా చేసినట్టు చరిత్ర ఆధారాలు చరిత్ర ఉంది. రెండోది, హిందూ మతం మనుషులంతా సమానంగా చూస్తుందా? చూడదనేది మనకు చాలా కాలం నుంచి, నేను దళిత సంఘ కార్యకర్తగా లేకపోతే మనం చరిత్రను చదువుకుంటున్న వారిగా లేదు. అంటే దళితుల్ని అంటే శూద్రుడు శూద్రుడు రాఘవరెడ్డి వాళ్ళ దాడి చేసింది శూద్రుడు. ఆ శూద్రుడికి ఈ రాజ్యం మీద కూడా ఏమి, ఆ శూద్ర రాజ్యానికి ఏమి లేదు. ఒక బాబనాయన మీద దాడి చేసిన శూద్రుడు రాఘవరెడ్డి ఒక రామదండు పేరుతోటి వాళ్ళ మొత్తం ఈ దేశాన్ని, ఈ భూమిని భరతుడు ఏలిండు కాబట్టి భరతుడు వెళ్ళిన రాజ్యాన్ని మేము రామరాజ్యంగా మారుస్తామని చెప్పి తను స్వయంగా ప్రకటించాడు. పోలీస్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా నేరాలు చేశాడు, ఘోరాలు చేశాడు, మనుషుల్ని సమానంగా చూడలేదు అనేది అంబేద్కర్ గారు రాశారు. హిందూ మత చిక్కుముడల పేరుతోటి చాలా గ్రంథాలు, వాల్యూమ్స్ రాశారు. ఈ అసమాన సమాజం కారణంకి, ఈ కుల వ్యవస్థ కారణము బ్రాహ్మణీయ వ్యవస్థ, హిందూ వ్యవస్థ అనేది చాలా స్పష్టంగా మనకు తెలుసు. వీళ్ళందరి పూర్వీకులు రాముడు, కృష్ణుడు, ఇంకా వీళ్ళందరి పూర్వీకులు వీళ్ళు. అయితే దురదృష్టం ఏంటంటే, రామదండు రామరాజ్యం నిర్మిస్తామనుకున్న వీరరాఘవరెడ్డి ఒక అర్చకుని కూడా వదిలిపెట్టకుండా తమ మిత్రుడు, నిజంగానే రాఘవరెడ్డికి అర్చకుడికి మిత్రుడు ఉండాలి, రంగరాజన్ గారు మిత్రుడు ఉండాలి. ఎందుకంటే ఈ వ్యవస్థను ఇట్నే ఉండాలి, హిందూ వ్యవస్థను కాపాడుతూ, సనాతన ధర్మాన్ని కాపాడుతూ, వేదాలు శ్లోకాలు ఈ ప్రపంచానికి పరిచయం చేస్తూ ఇక్కడ ఇంకా అసమానతలు ఇట్నే కొనసాగాలని కూడా భావిస్తున్న ఉన్న పరిస్థితిలో దాడి చేయడం అనేది వ్యక్తిగతంగా కానీ దళితుల పోయినప్పుడు కానీ ఎవరి మీద ఎవరు దాడి చేయడం అనేది ఖండిస్తాం, తప్పకుండా ఖండించాల్సిందే. రాజ్యాంగం ప్రకారం అందరికీ ఒక భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కానీ నీకు అభిప్రాయము, నీకు డబ్బులు ఇవ్వాలి కాబట్టి, ఇదే స్కైలాబ్ గారు నోట్లో కూడా రాశారు, రంగరాజన్ మీద ఇదే ఒక నాన్ హిందూ దాడి చేస్తే ఎట్టుండే ఇప్పుడు వరకు ఈ తెలంగాణ? కిషన్ రెడ్డి ఎక్కడుంటుండే, రాజాసింగ్ ఎక్కడుంటుండే, లేదు మిగతా ఆర్ఎస్ఎస్ శక్తులు ఎక్కడుంటుండే? ఇప్పటి వరకు ఈ తెలంగాణలో ఎంత అల్లకొల్లను సృష్టిస్తుండేవారు? ఎటువైనరు వీళ్ళు? ఈ కిషన్ రెడ్డిలు, ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్, ఇంకా ఎవరైనా ఎందుకు కనిపించట్లేదు? ప్రెస్ నోట్లు ఇచ్చి వదిలేశారు. నేను ప్రెస్ నోట్ కూడా తెలియదు, స్కైలాబ్ అన్న ఈ నోట్లో రాసిండు, వాళ్ళు ప్రెస్ నోట్లు ఇచ్చారని చెప్పి. అంటే నేను ఆ పరిశీలన కూడా నాకు చూడలేకపోయాను, నేను ఇచ్చి ఉండొచ్చు. కానీ ఎంత గమ్మత్ అంటే, రాజ్యము ఇదే నోట్లో స్కైలాబ్ గారు కూడా రాశారు, రాజ్యం ఎంత స్పీడ్గా రియాక్ట్ అయిందంటే, ఈ వారంలో 2 ఘటనలు జరిగినాయి. పాపం రంగరాజన్ చనిపోలేదు, మన అదృష్టం, ఈ సమాజం అదృష్టం. కానీ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక దళిత యువకుడు
ఒక బీసీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పి చంపేశారు. అది ఎప్పుడు? ఈ దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినం నాడు, రిపబ్లిక్ డే నాడు వడ్లకొండ కృష్ణను ముక్కలు నరికి కనుగుడ్డులు పీకేసి అత్యంత దారుణంగా చంపేసి ఆ డెడ్ బాడీని వాళ్ళ బాపమ్మ దగ్గరికి వచ్చి చూపించారు. అమ్మ నీ కోరిక నెరవేరింది అంటే ఒక స్త్రీ అంటే మనం ఏమనుకుంటాం, చాలా ప్రేమ ఆప్యాయత మాతృ దేవోభావ అని అంటాం కదా. ఆ స్త్రీ ఏమి హెచ్చరికలు జారీ చేసింది? అరే నీ చెల్లి ఒక దళితుడి పక్కన ఉంది, నీ చెల్లి ఇంకోటితో సంసారం చేస్తుంది, మీరు మనుషులేనా అని రెచ్చగొట్టి చంపివేయడానికి కారణమైంది ఆమె. అక్కడికి అనేక సంఘాలు, స్కైలాబ్ గారు పోయారు, మేము పోయాం, రాష్ట్ర SC/ST కమిషన్ పోయింది, రాష్ట్ర హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది కలెక్టర్ను ఎస్పీని అక్కడికి పొమ్మని చెప్పి, చట్ట ప్రకారం SC/ST అట్రాసిటీ చట్ట ప్రకారం. కానీ ఇప్పటికీ అక్కడ ముఖ్యమంత్రి కనీసం ఆ బాధితురాలు భార్గవితో ఫోన్లో మాట్లాడలేదు. ఈ రాష్ట్రానికి హోంమంత్రి ఆయన్నే, ఈ రాష్ట్రానికి దళితాభివృద్ధి శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రే. ఈ రెండు శాఖలను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మాట్లాడలేదు. లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే ఒక ఆయన మానవత్వంతో ఉంటాడంట ఆ జిల్లాలో, చాలా మానవీయ కోణం ఉంటుందట అంటారు, తెలియదు నాకు ఆయన గురించి. ఆయన కూడా అక్కడికి వెళ్ళలేదు. జిల్లా కలెక్టర్ను ఎస్పీని పొమ్మని కోర్టు చెప్పింది, కోర్టు 3 వారాలు టైం ఇచ్చింది. ఇప్పటికీ కూడా కలెక్టర్ ఎస్పీ ఆ కుటుంబాన్ని పరామర్శించి చనిపోయినట్టు ఇక్కడ ఆ ధైర్యము మనోధైర్యము కల్పించిన పాపానికి ఇక్కడ వ్యవస్థ పోలేదు. కానీ రంగరాజన్ గారి మీద దాడి జరిగితే కొంపలు మునిగిపోయినట్టు, ఈ దేశం మొత్తం ఆ తెలంగాణ అట్టుంటుకున్నట్టు ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి పోయి మాట్లాడుతుంది, ఇక్కడ రాజకీయ పార్టీలు పోయి మాట్లాడతారు, ఇక్కడ కమ్యూనిస్టులు, ఇక్కడ అనేక దళిత సంఘాల నాయకులు కూడా పోయి మాట్లాడతారు. మాట్లాడడం మంచిదే, కానీ మీకెందుకు 2 ముఖాలు ఉన్నాయి? రంగరాజన్ గారి మీద దాడి జరిగితే స్పందించిన స్పీడు ఒక కృష్ణ చనిపోతే ఎందుకు మీ కాళ్ళు అడుగులు వేయలేదు? అంటే అక్కడ దళితులు చచ్చిపోయినా కాబట్టి దళిత సంఘాలే పోవాలి. దళిత సంఘాలు కూడా అన్ని పోలేదు, కానీ దళిత సంఘాలే పోయి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? ఇది చాలా చైతన్యవంతమైన గడ్డ అంటాం. తెలంగాణ అంటే చైతన్యవంతం. మన స్కైలాబ్ రాశాడు, 128కి పైగా కుల దురంకర హత్యలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. అంటే అదే నాగరాజు అని ఇది కూడా రాసి స్కైలాబ్ నాగరాజు అని ఒక దళితుడిని ముస్లింలు చంపితే, ముస్లిం యువకులు చంపితే, తమ చెల్లెని పెళ్లి చేసుకుని చెప్పి చంపితే ఎంత విధ్వంసం సృష్టించారు. RSS, BJP, బజరంగ్ దళ్ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఆ ముస్లిం యువకుడిని శిక్షించాలని చెప్పారు. ఎటువైరు ఇవాళ కిషన్ రెడ్డి లేదు, ఇటువల్ల రాజాసింగ్ నేనే హిందూ మతానికి హిందుత్వానికి నేనే ప్రతీకను అని చెప్పుకునే రాజాసింగ్కు బాలాజీ టెంపుల్కి ఎంత దూరం ఉంది? చాలా దూరం ఉంది. ఆయన ఇప్పటికీ పోలేదు. కాబట్టి నేను అప్పీల్ ఎందుకు చేస్తున్నట్టే, నేను నా వ్యక్తిగత అభిప్రాయం కానీ మా సంఘం అభిప్రాయం కానీ, రామరాజ్యం వస్తే ఎట్లుంటుందో రాఘవరెడ్డి సూచించాడు. కాబట్టి మనం ఇవాళ రామరాజ్యాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. రామరాజ్యంలో మనుషులకు విలువ లేదు, రామరాజ్యంలో దళితులు చదువుకోనికి లేదు, రామరాజ్యంలో శ్లోకాలు చదవడానికి విలువ లేదు అని రాముడే నిరూపించాడు కదా. శంభుకుని చంపి ప్రేమ ఉండదు అని చెప్పి శూర్పణఖని చంపి రాముడే నిరూపించాడు కదా. రాముడే నిరూపించాడు. ఇది చరిత్ర. ఇది నేను కొత్తగా చరిత్ర రాసేది లేదు, నాకు ఆ చరిత్ర రాసేది శక్తి కూడా లేదు. ఇది చరిత్రలో రికార్డ్ అయింది. కాబట్టి ఈ రామరాజ్యం మనకద్దు. భారత రాజ్యాంగం వెలుగులో ఓ స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, బుద్ధుడు కాలం నుంచి పూలే, అంబేద్కర్లు ఏదైతే ఒక రాజ్యాంగాన్ని ఇచ్చారో, మనుషులందరూ ఒకటే, మనుషులందరూ సమానమనే ఆ దాని కోసం వెళ్ళాలి, అటువైపు చెప్పాలని చెప్పి వాళ్ళ హిందూ సంస్కర్తలు దళిత గోవిందం పేరుతో చేస్తారు నాటకాలు ఇవన్నీ. దళిత గోవిందం అంటే ఎందుకు తిరుపతి టెంపుల్లో దళితుడు అర్చకుడు కాలేకపోయాడు? ఎందుకు కేరళనే ఎందుకు దళితుడు అర్చకుడు అయ్యాడు? ఎందుకు తమిళనాడులో దళితుడు అర్చకుడు అయ్యాడు? ఎందుకు లేదు ఇక్కడి టెంపుల్లోనే ఎందుకు అర్చకుడు అయ్యాడు? మొత్తం హిందూ టెంపుల్లో ఎందుకు దళితులు వల్ల అర్చకులు ఎందుకు ఆ సంస్కృతం నేర్చుకోవడానికి, వేదాలు నేర్చుకోవడానికి, శ్లోకాలు నేర్చుకోవడానికి ఎందుకు నిరాకరించబడుతున్నారు? నీ సరస్వతి విద్యాలయాల్లో కానీ లేదు ఇంకొక ఆ హిందూ క్యాంపుల్లో ఎక్కడైనా దళిత విద్యార్థులకు ప్రవేశం ఉందా? దళిత విద్యార్థులు మేము శ్లోకాలు నేర్చుకుంటాం, మేము వేదాలు నేర్చుకుంటాం. మా గజ్వేల్లో ఒక స్కూల్ ఉంది, పిడిచేడని ఒక గ్రామంలో ఒక వేద పాఠశాల ఉంది. అక్కడ వేద పాఠశాలకు దళితులకు పోనికి లేదు. అవసరమైతే మీరు పోయి ఎంక్వైరీ చేయండి. గజ్వేల్ పక్కన పిడిచోడని బయ్యారం అని ఒక మధ్యలో ఉంటుంది. అక్కడ దళితులు కానీ బీసీలు కానీ వేదాలు అక్కడ పాపనులు మాత్రమే నేర్చుకోవాలి. పాపని పిల్లలు మాత్రమే మదర్సాల ముస్లిం అయితే నేర్చుకుంటారో
మదర్సాలు ఎట్లయితే ముస్లింలు పోతారో అక్కడ కూడా కేవలం బ్రాహ్మణులు మాత్రమే పోవాలి. ఇప్పటికైనా బ్రాహ్మణులు ఆలోచించాలి. బ్రాహ్మణులు వ్యక్తిగతంగా ఆ కులం మీద నాకేం వ్యతిరేకత లేదు. బ్రాహ్మణీయ వ్యవస్థ సృష్టిస్తూ చూడు ఈ విధ్వంసము. బ్రాహ్మణీయ వ్యవస్థ కారణం కదా, ఇదంతా హిందూ మతానికి కారణం బ్రాహ్మణీయ వ్యవస్థ కదా. ఈ వ్యవస్థ నిర్మూలన కోసం మన బుద్ధుడు, పూలే అందరూ పనిచేశారు. అట్లా మనందరం పనిచేయాలని చెప్పి కోరుతూ ఈ దాడిని ఖండిస్తూ ఉన్నాం. ఈ ముఖ్యమంత్రికి, ఇక్కడ హోంమంత్రికి మీరు కూడా దయచేసి సూర్యాపేటకు పోయి, లేదు ఇవాళ సోకాళ్ళు హిందువులు ఎవరైతే సంఘాలు ఖండిస్తున్నాయో, ఇవాళ రంగరాజన్పై దాడిని ఖండిస్తున్నారో వాళ్ళు కూడా ఒకసారి సూర్యాపేటకు పోయిరామని చెప్తున్నాను నేను. మీకు నిజంగానే ఈ దాడుల పట్ల వ్యతిరేకత ఉంటే, ఈ దాడులు ఖండించడము ఒక ప్రజాస్వామ్యం అని మీరు నమ్ముతుంటే, మీరు అక్కడి వడ్లకుండా కృష్ణను కూడా పరామర్శిస్తే అప్పుడు మిమ్మల్ని నమ్ముతాం. రంగరాజన్ మీద దాడి జరిగితే ఈ దేశం కొంప మునిపోయిందని చెప్పి, ఈ రాష్ట్రం కొంప మునిపోయిందని చెప్పి ఇవాళ ఖండనలు, పరామర్శలు ఇవాళ పెరుగుతూ ఉన్నారు. దళితులు మనుషులు కనిపించట్లేదా? కృష్ణ మనుషులు కనిపించట్లేదా? అనేక మంది చంపబడుతున్నారు. కుల దురంకర హత్యలు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ తెలంగాణ గడ్డ మీద ఎందుకు స్పందించాలని చెప్పి కోరుతూ, అటువంటి వైపుగా మీరు అడుగులు వేయాలని చెప్పి కోరుతూ మీ అందరికీ పేరు పేరున జై భీమ్.